Thank you to all the senior leaders. రెగ్యులర్గా మీరు ఈ ఒక సిస్టమ్కి ముందుగా తీసుకెళ్తున్నారు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ మన టీంలో లీడర్స్కి అండ్ పాత ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ వర్క్ చేస్తున్న లీడర్స్ అందరికీ ఈ సెషన్ ద్వారా చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, మోటివేషన్, ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. అండ్ దానివల్ల చాలా మంది బిజినెస్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు కాంట్రిబ్యూషన్ అండ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఐఎంసిలో సక్సెస్ మనం అచీవ్ చేయాలంటే పిల్లర్స్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రూల్స్, ఏం చేస్తే మనము ఐఎంసిలో సక్సెస్ అవ్వచ్చు, దాని గురించి కొన్ని పాయింట్స్ మనము డిస్కస్ చేద్దాం. అంటే నేను మీతో షేర్ చేస్తున్న పాయింట్స్లో మేబీ పాసిబుల్ ఉన్నాయి, మీకు పాయింట్స్ మీరు విన్నే ఉన్నారు, తెలుసు. కానీ ఈ స్లైడ్ ద్వారా నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. మేబీ కొన్ని పాయింట్స్ మీకు కొత్తగా ఉండొచ్చు. పాయింట్ ఏంటంటే సక్సెస్ బిజినెస్లో కానీ లైఫ్లో ఎప్పుడు ఈ సక్సెస్ యాక్సిడెంటల్గా రాదు. సక్సెస్ ఇస్ నాట్ యాక్సిడెంటల్. సక్సెస్ మీరు పొందాలంటే, సక్సెస్ మీకు రావాలంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ డిసిప్లిన్తో వస్తుంది, డెడికేషన్తో వస్తుంది, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో వస్తుంది. సో సక్సెస్ బై ఫ్లూక్ రాదు అన్నమాట. సక్సెస్కి మనము ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇవాళ నేను మీతో 10 పాయింట్స్, 10 కీ పిల్లర్స్ షేర్ చేస్తాను, విచ్ విల్ హెల్ప్ యూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, which will help you become successful in IMC, which will make you successful not only in IMC, in life, but ఈ పాయింట్స్కి మీరు మీ లైఫ్లో అన్ని విధంగా మీరు యూజ్ చేస్తే యూ కెన్ అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ, మీరు అది హెల్త్ కావచ్చు, పర్సనల్ పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, మీ రిలేషన్షిప్స్ కావచ్చు, అన్నిట్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో బిఫోర్ ఐ స్టార్ట్, వాంటెడ్ టు స్టార్ట్ దిస్ మీటింగ్ విత్ వెరీ వెరీ వార్మ్ విషెస్, ఫెస్టివ్ విషెస్. ఇవాళ హనుమాన్ జయంతి అనుకుంటా, నేను ఇవాళ ఐ థింక్ ఇట్ ఈస్ హనుమాన్ జయంతి. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ హనుమాన్ జయంతి. అండ్ మనం ఈ మీటింగ్కి స్టార్ట్ చేద్దాం with the number one point, which is required in success for IMC. Friends, hard work. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. మీరు చాలా టాలెంటెడ్ ఉండొచ్చు, మీకు చాలా స్కిల్స్ ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్, ఆ స్కిల్ పనికి రాదు ఎప్పుడు, వెన్ యూ డు నాట్ వర్క్. అంటే మీరు హార్డ్ వర్క్ చేయకపోతే మీకు ఉన్న టాలెంట్, మీకు ఉన్న స్కిల్ అసలు పనికి రాదు. సో మీ హార్డ్ వర్క్ ఈజ్ ఒక పెద్ద మీకోసము ఒక జ్యువెల్ అన్నమాట. హార్డ్ వర్క్ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టార్టింగ్ పాయింట్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఇండియాలో ఒక చాలా
పెద్ద చాలా సక్సెస్ఫుల్ సెలబ్రిటీ ఈజ్ చిరంజీవి గారు. ఆయనకి ఏమీ బ్యాక్గ్రౌండ్, ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన ఫ్యామిలీలో ఆయన ఫాదర్ కానీ, ఆయన బాబాయ్ కానీ, ఆయన మదర్స్ సైడ్ కానీ ఎవ్వరూ ఫిల్మ్లో లేదు. నో ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. బట్ ఇఫ్ యు సీ, బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్, కన్సిస్టెంట్ హార్డ్ వర్క్, ఆయన ఇవాళ తెలుగు ఇండస్ట్రీ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో, పాన్ ఇండియాలో ఆయన చాలా పెద్ద పేరున్నాయి, చాలా సక్సెస్ పొందారు. ఇవాళ పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ రాదర్, నాట్ పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటివి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఆయనకి గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే హార్డ్ వర్క్ అంటే ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్. ఆయన పెద్ద పెద్ద హిట్స్ ఆయన డాన్స్ వలన ఇవ్వడం జరిగింది. ఆయనకి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆయన బాగా హార్డ్ వర్క్ చేశారు. సో ఆ హార్డ్ వర్క్ లేదంటే ఆయన లైఫ్లో టాలెంట్ పనికి రాదు. చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, నాకు తెలిసి ఆయనకైనా మేబీ ఎక్కువ టాలెంటెడ్ లీడర్, అంటే యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు ఇండస్ట్రీలో. కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ సీన్లోనే లేదు, ఈ రంగంలో లేదు. కానీ చిరంజీవి గారు బాగా హార్డ్ వర్క్ చేశారు. చాలాసార్లు ఆయనకి ఆ, ఇబ్బందులు వచ్చాయి. నేను ఆయనకి పర్సనల్గా ట్రీట్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఆయన బాగా, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉండే. శంకర్ దాదా ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఆయనకి బాగా నీ పెయిన్స్ అండ్ యాంకిల్లో పెయిన్స్ ఉండే. కానీ ఆయన రిహర్స్, ఒక్కొక్క సాంగ్ కోసం రిహర్స్ చేయాలంటే 4 4 5 5 అవర్స్ ఒక్కొక్క సాంగ్ కోసం ఆయన రిహర్స్ చేసేవాడు. ఇంత హార్డ్ వర్క్ అంటే ఆయనకి అవసరం లేదు. కానీ ఆ లెవెల్లో వచ్చిన తర్వాత కూడా ఆయన హార్డ్ వర్క్ వదలలేదు. అంటే స్టార్టింగ్ ఆయన జర్నీ, స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ లో ఆయన బాగా హార్డ్ వర్క్ చేశారు. అండ్ లైఫ్ లో ఒక పొజిషన్ లో వచ్చిన తర్వాత కూడా ఆయన హార్డ్ వర్క్ ఆపలేదు. సో ఐఎంసీలో కూడా మీరు స్టార్ట్ చేస్తారు, మీరు ఒక పొజిషన్ కి రావాలంటే మీరు హార్డ్ వర్క్ మొదలు పెడతారు. మీకు గోల్స్ ఉంటాయి, మీకు కొన్ని ఆ, లక్ష్యాలు ఉంటాయి. సో ఆ గోల్స్ అండ్ లక్ష్యాలకి పూర్తి చేయడానికి మీరు ఫుల్ మీ ఎనర్జీ మీరు పెడతారు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే రిజల్ట్ రాదు. అండ్ ఆ రిజల్ట్ రావట్లేదు, కనిపించట్లేదు కాబట్టి మనము ఆ హార్డ్ వర్క్ వదిలేస్తాం. కానీ మై పాయింట్ ఈజ్, సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ ఈజ్ అ కాన్స్టెంట్ అన్నమాట. మీరు స్టార్ట్ చేస్తున్నారా, మీరు మిడ్ జర్నీలో ఉన్నారా, మీరు టాప్ లెవెల్ అచీవ్ చేసేసుకున్నారా, వాట్ ఎవర్ లెవెల్ యూ ఆర్, హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ బీ ద నంబర్ వన్, షుడ్ బి ద నంబర్ వన్ సక్సెస్ డ్రైవర్ అన్నమాట. హార్డ్ వర్క్ లేదంటే సక్సెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దేర్ ఇన్ యువర్ లైఫ్. హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ బీ టాలెంట్. సో ఐఎంసీలో కూడా హార్డ్ వర్క్ ఏంటి? వాట్ ఈస్ హార్డ్ వర్క్? ప్లాన్స్ చూపించడం, రెగ్యులర్గా డెమోస్ చేయడం, రెగ్యులర్గా ఫాలో అప్ చేయడం. చాలాసార్లు చాలా మందికి ఇష్టం ఉండవు ఫోన్ చేయడం, ప్రాస్పెక్ట్స్ కి ఫాలో అప్ చేయడం, వాళ్ళ రిజెక్షన్స్ వినడం. ఇట్ ఈస్ హార్డ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ.
కానీ ఇదే పని కంటిన్యూస్గా చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. సో హార్డ్ వర్క్, ఎలా చిరంజీవి గారికి మోకాలు నొప్పి ఉన్నా కూడా ఆయనకి డాన్స్ చేయాలా, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉన్నప్పుడు హీ వాజ్ ఆల్రెడీ ఆన్ ద టాప్. ఆయనకి ఆల్రెడీ పెద్ద పెద్ద స్టా ఏదో స్టాలిన్ ఇలాంటివి, ఇంద్రా లాంటివి మూవీస్ ఆల్రెడీ వచ్చేసింది. ఆయన ప్రూవ్ చేయడం అవసరం లేదు. పెద్ద పెద్ద ఆయనకి హిట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. కానీ హార్డ్ వర్క్ మానుకోలేదు, ఆయన చేస్తూనే ఉన్నారు. అదే విధంగా ఐఎంసీలో కూడా మీరు చైర్మన్ అయిపోయారా, మీరు అంబాసిడర్ అయిపోయారా, మీరు ఏ లెవెల్లో వెళ్ళిపోయారా, దాంతో సంబంధం లేదు. మీరు మీ వర్క్, హార్డ్ వర్క్ చేయాల్సిందే. యూ హ్యావ్ టు షో అప్ ఎవ్రీ డే. మీ మూడ్ మంచిగా ఉందా, మీ మూడ్ లేదు, దాంతో సంబంధం లేదు. హార్డ్ వర్క్ ఎవ్రీ డే. జూమ్ మార్నింగ్ 6 o'clock లేసేసి చేయాలంటే చేయాల్సిందే, అంతే. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అన్నమాట. సో డైలీ వర్క్ ఏదో చేయాలి. ఐఎంసి బిజినెస్ లో మీరు సూపర్ స్టార్ అయ్యారు, సిల్వర్ అయ్యారు, గోల్డ్ అయ్యారు. ఏం పని చేసి అయ్యారు? మీరు స్మాల్ 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 వర్క్స్ ఏదో ఉన్నాయి, అది చేసి ఆ లెవెల్కి వచ్చారు. కాబట్టి ఒక హయ్యర్ లెవెల్ వచ్చిన తర్వాత వర్క్ మానకూడదు. సో హార్డ్ వర్క్ కి సబ్స్టిట్యూట్ లేదు. థామస్ అల్వా ఎడిసన్ కూడా అదే చెప్తున్నారు, దట్ దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. సో ఫ్రెండ్స్, మీరు ఐఎంసిలో ఏదో పని చేస్తున్నారు, అది మానకండి, చేస్తూనే ఉండండి. హార్డ్ వర్క్ విల్ గివ్ యూ బిగ్ సక్సెస్ అన్నమాట. సెకండ్ పాయింట్, సాక్రిఫైసెస్, త్యాగం. ఈ బిజినెస్ మీతో త్యాగాలు అడుగుతుంది. మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ కావాలి, మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ కావాలంటే మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ ఎఫర్ట్స్ పెట్టుకోవాల్సిందే. అండ్ ఆర్డినరీ మీ లైకింగ్స్ ఏదో ఉన్నాయి, మీ ఆర్డినరీ అలవాట్లు ఏదో ఉన్నాయి, అది మీరు దానికి త్యాగాలు చేయాలి. సాక్రిఫైస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో ఆర్ ఈ లైఫ్ లో సక్సెస్ పొందాలంటే సాక్రిఫైస్, త్యాగాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే మన క్రికెట్ టీంలో, ఇండియన్ క్రికెట్ టీంలో, క్రికెట్ అంటే ఇండియన్స్ కి పిచ్చి. ఇండియన్ క్రికెట్ టీంలో గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరికి అంటారు? ఇండియాలో గాడ్ ఆఫ్ క్రికెట్ చాట్ బాక్స్ లో రాసుకోండి. గాడ్ ఆఫ్ క్రికెట్ మనం ఎవరికి అంటాము? ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ చాట్ బాక్స్. సచిన్, సచిన్. ద్రవిడ అంటే ద్రవిడ్ మీ ఫేవరెట్ ఉండొచ్చు, కానీ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందూల్కర్ కి అంటాం. సునీల్ గవాస్కర్. కిషోర్ కుమార్ గారు సునీల్ గవాస్కర్ వస్తారు. ఓకే, రైట్. సో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందూల్కర్ కి అంటాం. ఫ్రెండ్స్, సచిన్ తెందూల్కర్ ఎందుకు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాము? డెఫినెట్లీ ఆయన హార్డ్ వర్కర్, డెఫినెట్లీ ఆయన చాలా చాలా టాలెంటెడ్ అన్నమాట. కానీ మీరు చూస్తే ఆయన మొత్తం లైఫ్ జర్నీ చూస్తే చిన్నప్పటి నుంచి ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు. ఒక నార్మల్ చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది, ఒక చిన్న పిల్లడిది లైఫ్ ఎలా ఉంటుంది, డైలీ ఆయన ఏం చేసుకుంటారు, అన్ని ఆయన సాక్రిఫైస్, త్యాగాలు చేయడం మొదలు పెట్టారు. ఈ డి నాట్ హ్యావ్ అ నార్మల్ చైల్డ్హుడ్. నార్మల్ పిల్లలు పిక్నిక్స్ వెళ్ళేది, నార్మల్ కిడ్స్ వీడియో గేమ్స్ ఆడేది, నార్మల్ కిడ్స్ ఎక్కువ పడుకునే వాళ్ళు, నార్మల్ కిడ్స్ ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ తినేవాళ్ళు. కానీ సచిన్ తెందూల్కర్ గారిది ట్రైనింగ్ చాలా చిన్న వయసులో స్టార్ట్ అయింది. మీకు అందరికీ ఐడియా ఉందా లేదా? ఆయన కోచ్, ఆయన బ్రదరు, ఆయన బ్రదర్ అజిత్ తెందూల్కర్, ఆయన కోచ్ ఆచరేకర్. ఆయనకి చాలా చిన్నప్పటి నుంచి, ఏజ్ నుంచి ఆయనకి బాగా ట్రైనింగ్ కోసము హీ హ్యాడ్ టు
సాక్రిఫైస్ త్యాగాలు చాలా, అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ ఆయన తినలేకపోయారు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా గేమ్స్ వేరే ఏదో ఉండే, క్రికెట్ తప్ప వేరే గేమ్స్ కూడా ఆయనకి ఇష్టం ఉండే, కానీ ఆయన అన్ని మొత్తం త్యాగాలు చేశారు. సో ఆయన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు చిన్నప్పుడులో ఇన్ని త్యాగాలు చేశారు కాబట్టి ఆయన 15-16 ఇయర్స్ ఏజ్ లో ఇండియా కోసం ఆయన హీ వాజ్ ద స్మాలెస్ట్ అండ్ యంగెస్ట్ క్రికెటర్ టు ఓపెన్ ఫర్ ఇండియా. తర్వాత కూడా ఆయన ఐఎంసి టీంలో ఒక పక్క పొజిషన్ స్థాపించిన తర్వాత కూడా ఆయన చాలా త్యాగాలు చేశారు. ఒక సందర్భం నాకు గుర్తొస్తుంది. ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ ఆడుకోవడానికి ఇక్కడ వేరే కంట్రీ వెళ్ళింది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నేమ్ రిమెంబర్ ద ప్లేస్. ఒక టీంతో వాళ్ళు ఆడుతున్నారు. ఒక సిరీస్ ఉండే. ఆ సిరీస్ లో ఇండియా చాలా బ్యాక్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ వన్ వన్ మ్యాచ్ ఆల్ ఉంది అండ్ ఇది లాస్ట్ మ్యాచ్ ఉన్నాయి. ఈ లాస్ట్ మ్యాచ్ గెలవకపోతే ఇండియా సిరీస్ లాస్ అయిపోతుంది. సో రేప్ మ్యాచ్ ఉంది. ఈ నైట్ సచిన్ కి న్యూస్ వస్తుంది దట్ ఆయన ఫాదర్ చాలా సీరియస్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆయన ఉండవు అన్నమాట. సో సచిన్ ఆ సమయంలో ఈ వాజ్ ఎట్ ద టాప్ అన్నమాట. ఆయన దగ్గర ఆల్రెడీ చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఈ వాజ్ ఎట్ ద టాప్. ఆయనకు కావాలంటే ఆయన ఆ మ్యాచ్ వదిలేసి హీ కుడ్ హ్యావ్ కమ్ టు ఇండియా. బట్ ఆయన ఏం పెట్టుకున్నారు మైండ్లో, దట్ నా ఫాదర్ కైనా ముఖ్యము నా కంట్రీ, నా ఫాదర్ కైనా ముఖ్యము నా కంట్రీ గౌరవం, నా ఫాదర్ కైనా ముఖ్యము నా క్రోడ్స్ ఆఫ్ జనాలు క్రికెట్ మీద పిచ్చి ఉంది, వాళ్ళకి ఆ ఇమోషన్స్ నాకు ముఖ్యము. నేను ఆడుకుంటా, నేను ఈ మ్యాచ్ తప్పనిసరి ఆడతా. అండ్ ఆయన నెక్స్ట్ డే ఆడిండు, చాలా బాగా ఆడిండు. అండ్ దానివల్ల ఇండియాకి విన్ వచ్చింది అండ్ మనం సిరీస్ కూడా విన్ అయ్యాము. ఆ అన్ని అయిపోయిన తర్వాత ఆయన, అంటే ఆయన ఫాదర్ నెక్స్ట్ డే చనిపోయారు. ఆయన ఫ్యూనరల్ కూడా అటెండ్ చేయలేకపోయారు. తర్వాత ఆయన సచిన్ గారు ఇండియా వచ్చేసి తర్వాత ఏదో వాట్ ఎవర్ ఇస్ ద ఫ్యూనరల్ దిస్ థింగ్ రైట్స్ ఆయన తర్వాత ఏదో చేయడం జరిగింది. పాయింట్ ఏంటంటే జనాలు ఇవాళ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ కి నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ క్లాస్ షార్ట్స్ అండ్ ద వే హీస్ ప్లేయింగ్ దానికోసం చెప్తున్నారు. ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. వినోద్ కాంబ్లీ మీరు చూస్తే వినోద్ కాంబ్లీ ఈజ్ అ టెక్నికలీ బెటర్ ప్లేయర్ దాన్ సచిన్ తెందూల్కర్. ఇద్దరు స్టార్ట్ చేశారు వాళ్ళ లైఫ్ లో జర్నీ సేమ్ స్కూల్లో సేమ్ కోచ్ అండర్ లో స్టార్ట్ చేశారు. కానీ ఇవాళ చూడండి వినోద్ కాంబ్లీ లైఫ్ ఎలా ఉంది, సచిన్ తెందూల్కర్ లైఫ్ ఎలా ఉంది. ఎక్కడున్నాడు సచిన్ తెందూల్కర్, వినోద్ కాంబ్లీ ఎక్కడున్నాడు? సచిన్ తెందూల్కర్ చాలా సాక్రిఫైస్ చేశారు. ఆయన పార్టీస్ వెళ్ళడం మానేసుకున్నారు. మీరు చూడండి సచిన్ తెందూల్కర్ మొత్తం లైఫ్ లో ఏది కాంట్రవర్సీ లేదు, కాంట్రవర్సీలో రాడు ఆయన. సో ఈ లైఫ్ లో గ్లిటర్, లైఫ్ లో ఈ అన్ని షైనీ ఆబ్జెక్ట్స్, ఈ పార్టీలు అన్ని సాక్రిఫైస్. సో ఫ్రెండ్స్ ఐఎంసీలో కూడా మీరు సాక్రిఫైస్ చేయకపోతే మీకు సక్సెస్ రాదు. పాయింట్ ఏంటంటే మీకు కూడా చాలా సార్లు అనిపిస్తుంది, అరే ఇవాళ నేను మీటింగ్ మానేసుకుంటాను, ఇవాళ నేను అవాయిడ్ చేస్తాను. నో, యూ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సాక్రిఫైస్ చేయాల్సిందే. చాలా మంది అంటారు, సార్ నేను మీటింగ్ కి రా రాను సార్, నా ఆ, బాబుది ఎగ్జామ్ ఉన్నాయి, నాకు సార్ ఆ పెళ్లిలో వెళ్ళాలి సార్, మా బాబు బర్త్డే మా పాప బర్త్డే ఉన్నాయి సార్, ఇవాళ నేను
ఓకే, మీరు ప్రయారిటైజ్ చేయండి, చూడండి వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ సింగిల్ బర్త్డే ఇంపార్టెంట్ ఉందా, లేకపోతే వాళ్ళ లైఫ్ లో వచ్చిన బర్త్డేస్ కోసం మీరు వర్క్ చేస్తున్నారా? సో మీరు మీరు మీ పిల్లలు ఫ్యూచర్ కోసం వర్క్ చేస్తున్నారంటే మీరు కొన్ని వాళ్ళ బర్త్డే సాక్రిఫైస్ చేయాలి. మీరు ఉండకపోతే ఏంటి? కక్ కేక్ కట్ అవ్వదా? కేక్ కట్ అవ్వదా మీరు లేకపోతే? ఐ హ్యావ్ మిస్డ్ అ లాట్ ఆఫ్ బర్త్డేస్ ఫర్ మై కిడ్. నేను నా పాప, నాకు ఒక్కటే పాప ఉంది. ఒక్కటే పాప, ఒక్కటే 14 ఇయర్స్ ఇప్పుడు. ఆ 14 ఇయర్స్ లో నాకు తెలిసి కనీసం 7 to 8 బర్త్డేస్ నేను మిస్ చేసిన నా పాపది. ఆ సాక్రిఫైస్ చేసిన ఎన్ని బర్త్డేస్ కాబట్టి ఇవాళ నేను నా పాపకి ఒక గ్రాండ్ వండర్ఫుల్ లెగసీ ఇవ్వగలుగుతున్నాను ఇంత పెద్ద టీం ద్వారా. సో సాక్రిఫైస్ చేయాల్సిందే. చాలాసార్లు మీకు పని చేయడం అనిపించడు, మీ మూడ్ ఉండవు, మీ హెల్త్ మీకు సహకారం చేయరు, కానీ ఆ అన్ని సాక్రిఫైస్ చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది. మీరు ఎక్స్ట్రాడినరీ అచీవ్ చేయాలంటే ఆర్డినరీకి మీరు వదిలేసుకోవాలి. ఆర్డినరీ థాట్స్కి, ఆర్డినరీ మీ డిసిప్లిన్కి మీరు యూ హ్యావ్ టు లీవ్ ఇట్. సో త్యాగాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలంటే. నెక్స్ట్ పాయింట్, స్ట్రగల్. ఈ సిస్టంలో, ఈ బిజినెస్లో స్ట్రగల్స్ ఉన్నాయి, రెగ్యులర్గా స్ట్రగల్స్ ఉన్నాయి. అండ్ స్ట్రగల్స్ మీకు వీక్ చేయడానికి రాదు, స్ట్రగల్స్ మీకు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి వస్తుంది. స్ట్రగల్స్ మీకు టెస్ట్ చేస్తుంది, మీ విల్ పవర్ టెస్ట్ చేస్తుంది, మీ రెసిలియన్స్ టెస్ట్ చేస్తుంది, మీరు రియల్ లీడర్ ఉన్నారా లేదా అది టెస్ట్ చేస్తుంది. సో స్ట్రగల్స్ మీకు రకరకంగా స్ట్రగల్స్ రావచ్చు. మీకు హెల్త్ ప్రాబ్లం రావచ్చు, మీకు మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం రావచ్చు, మీ టీం వదిలేసి ఆ, వెళ్ళిపోవచ్చు. మీరు చాలా పని చేశారు, చాలా ఆ, బాగా హార్డ్ వర్క్ చేసేసి టీమ్స్కి మీరు ఫామ్ చేశారు, ఆ టీమ్స్ మీకు వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి చాలా రకరకమైన మీకు స్ట్రగల్స్ రావచ్చు బిజినెస్లో. కానీ ఆ స్ట్రగల్స్తో మీరు భయపడి మీరు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు రిజల్ట్ రాదన్నమాట. ఆ స్ట్రగల్స్కి మీరు ఫేస్ చేయాల్సిందే. టిపికల్లీ ఐఎంసీ బిజినెస్లో కూడా చాలా స్ట్రగల్స్ మనం ఫేస్ చేస్తాము. కొన్నిసార్లు వెబ్సైట్ పనిచేయదు, కొన్నిసారి మనం ఏదో అనుకున్నాము అది జరగదు, కొన్నిసార్లు ఆ, మనం మీటింగ్ కోసం వెళ్తే ఆ పర్సన్ మనకి ఆ, కలవదు, మనము ఏదో ఆలోచిస్తే అది జరగదు. అంటే మనం లైఫ్లో స్ట్రగల్ వస్తే ఆ స్ట్రగల్తో మనము భయపడి మనము గివప్ చేస్తామా, లేకపోతే ఆ స్ట్రగల్స్ తో మనకి ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే, ఈ స్ట్రగల్ వచ్చింది కదా, నో ప్రాబ్లం, నేను ఇంకా బాగా మంచిగా రెడీ అవుతాను, ఇంకా బాగా ప్రిపేర్ అవుతాను. నెక్స్ట్ టైం ఆ స్ట్రగల్ సేమ్ ఇష్యూ వస్తే నేను దానికి ఫేస్ చేస్తాను. ఆ మైండ్ సెట్తో మనం వర్క్ చేస్తాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రగల్స్ లేకుండా సక్సెస్ లేదు. స్ట్రగల్స్ మనకి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి వస్తుంది. అండ్ ఐఎంసీలో కూడా ఎవరెవరు బాగా స్ట్రగల్ చేశారు వాళ్ళు అందరూ ఈ మంచ్ మీద, ఈ వేదిక మీద సక్సెస్ఫుల్గా వచ్చేసి నిలబడారు. ఇప్పుడు చూడండి, నేను ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత నాకు లాంగ్వేజ్ అసలు తెలుగు రాదు. నా మదర్ టంగ్ తెలుగు కాదు, నా మదర్ టంగ్ గుజరాతీ అన్నమాట. సో లాంగ్వేజ్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. చాలా స్ట్రగల్ అయింది. నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళు మేబీ వాళ్ళకి హిందీ ఆర్ నాకు వచ్చిన లాంగ్వేజ్ రావట్లేదు. సో ఐ హ్యాడ్ టు లెర్న్ తెలుగు. సో నాకు ఆ స్ట్రగల్ వచ్చింది కాబట్టి నేను ఆ స్ట్రగల్, సో బికాస్ ఆఫ్ దట్ స్ట్రగల్ ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్ తెలుగు. అండ్ ఇవాళ చూడండి, తెలుగు ప్రాంతాల్లో ఇంత పెద్ద టీం మనం ఫామ్ చేయగలిగాం.
గలిగాను. సో స్ట్రగల్తో మీరు భయపడి, స్ట్రగల్తో మీరు విసుకొచ్చేసి, స్ట్రగల్తో మీరు ఆ, దూరం అవ్వడానికి మీరు ట్రై చేస్తే ఆ స్ట్రగల్ మీకు ఇంకా ఆ, అంటే ఫ్రూట్స్ ఇవ్వలేదు. యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ద స్ట్రగల్. దట్ ఈస్ వాట్ ఐ మీన్. డోంట్ రన్ అవే ఫ్రమ్ ద స్ట్రగల్స్. accept the struggles, enjoy the struggle, because that ఆ స్ట్రగల్ మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది ఫ్యూచర్ సక్సెస్ కోసం. మీరు రియల్ లైఫ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక చాలా పెద్ద ఆ, మీకు తెలుసా లేదా, ఒక చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాయన్నమాట. వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ ఉంది. షీఈ్ ఓప్రా విన్ఫ్రీ. ఓప్రా విన్ఫ్రీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ మోస్ట్ టీవీ బ్రాడ్కాస్టర్స్ అన్నమాట. షీఈ్ ద ఫీమేల్ అన్నమాట. అమెరికాలో షీఈ్ ఫీమేల్ నంబర్ వన్. షీఈ్ అ బ్లాక్. అంటే అమెరికాలో రేసిజం ఒక సమయంలో చాలా ఎక్కువ ఉండే, రేసిజం వైట్ అండ్ బ్లాక్. సో ఓప్రా విన్ఫ్రీ మీరు గూగుల్ చేస్తే షీ ఈజ్ అ మీడియా మొగల్ అన్నమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి ఇంటర్వ్యూ చేస్తుంది. తన ఒక బాగా ఫేమస్ షో వచ్చేది ద ఓప్రా విన్ఫ్రీ షో. పెద్ద పెద్ద అమెరికాలో ఉన్న సెలబ్రిటీస్, ప్రెసిడెంట్స్, స్పోర్ట్స్ పర్సనల్ వాళ్ళకి తను చేసింది. ఇవాళ కొన్ని $1 బిలియన్ తన నెట్వర్త్ ఉంది. బట్ మీరు చూస్తే తన లైఫ్ చాలా పావర్టీ, అంటే తినడానికి ఫుడ్ లేదు. చాలా తనకి చిన్నప్పుడులో అబ్యూస్ ఫేస్ చేసింది. సెక్షువల్ అబ్యూస్ చేశారు, ఫిజికల్ అబ్యూస్ అయింది. తను టీవీలో ఇంత ఇంట్రెస్ట్ ఉండే, తను టీవీకి ఇంటర్వ్యూ చేయడానికి, అంటే తను సెలెక్ట్ అవ్వడానికి వెళ్తే ఆ సెలెక్టర్స్ అన్నారు, నువ్వు ఫిట్ లేదు, టీవీకి నువ్వు ఫిట్ కాదు, ఎవరు నీకు ఆ, చూడరు, నువ్వు బ్యూటిఫుల్ గా కాదు, అండ్ నీకు వాయిస్ లేదు, ఇవన్నీ చెప్తారు. బట్ ఇవాళ మీరు చూస్తే షీఈ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్ మీడియాలో. సో ఐఎంసీలో కూడా మీ జర్నీ డౌట్స్ తో, రిజెక్షన్స్ తో స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఈ స్ట్రగల్స్ ఈ పార్ట్ ఆఫ్ ద జర్నీ మీరు అనుకోవాలి, మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈ స్ట్రగల్స్ మీ మొత్తం క్యారెక్టర్ కి బిల్డ్ చేస్తుంది. మీరు స్ట్రగల్స్ తో భయపడ్డారనుకోండి, ఈ బిజినెస్ లో మీరు పెద్దగా సక్సెస్ అచీవ్ చేయలేరు. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో స్ట్రగల్స్ వస్తున్నాయి అంటే మీ లైఫ్ లో, అది బిజినెస్ స్ట్రగల్ రావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రగల్ రావచ్చు, హెల్త్ స్ట్రగల్ రావచ్చు, నో ప్రాబ్లం, రాని. డోంట్ బ్లేమ్ గాడ్, డోంట్ బ్లేమ్ కంపెనీ, డోంట్ బ్లేమ్ అప్లైన్, డోంట్ బ్లేమ్ టీమ్. స్ట్రగల్స్ వస్తున్నాయంటే గాడ్ మీకోసము ఏదో మంచి ప్లానింగ్ చేస్తున్నారు, అది అర్థం. నెక్స్ట్ ఈజ్ ఫేత్. చాలా ఇంపార్టెంట్. ఫేత్ ఏంటి? ఫేత్ ఈజ్ మీకు మీ మీద నమ్మకం వెన్ మొత్తం వరల్డ్ కి నమ్మకం లేదు. మీకు మీ మీద నమ్మకం ఉండాలి, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి వెన్ ద వరల్డ్ డస్ నాట్ బిలీవ్ యూ. అంటే ఐ డోంట్ నో తెలుగులో నేను సరిగా చెప్తున్నాను లేదు. ఫేత్ ఇస్ అ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ యోర్ సెల్ఫ్ ఆర్ ఇన్ ఎనీథింగ్ యూ హ్యావ్ వెన్ ద వరల్డ్ డస్ నాట్ బిలీవ్. మీరు ఐఎంసీలో బిలీఫ్ ఉంది, వరల్డ్కి లేదు, నో ప్రాబ్లం. మీకు మీ స్కిల్స్ మీద బిలీఫ్ ఉన్నాయి, మొత్తం ప్రపంచంకి లేదు, నో ప్రాబ్లం. మీకు ఒక ప్రోడక్ట్ మీద బిలీఫ్ ఉంది, మొత్తం ప్రపంచంకి లేదు, నో ప్రాబ్లం.
దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫేత్. సో ఈ బిజినెస్ లో మీకు ఫేత్ ఉండాల్సిందే చాలా అవసరం. మీరు మళ్ళీ మళ్ళీ మీరు డౌట్ చేస్తున్నారు అనుకోండి మీ మీద, మీ టాలెంట్ మీద, మీ స్కిల్స్ మీద, మీ ప్రొడక్ట్ మీద, ప్లాన్ మీద, మేనేజ్మెంట్ మీద, అప్లయన్స్ మీద, టీమ్ మీద. ఆ డౌట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ కిల్లర్స్ అన్నమాట. డౌట్ రావడం తప్పు కాదు, కానీ మళ్ళీ మళ్ళీ మీ అప్లయన్స్ ఇంటెన్షన్ మీద డౌట్ చేయడం, మీ టీమ్ వర్క్ ఎథిక్స్ మీద డౌట్ చేయడం, మేనేజ్మెంట్ మీద డౌట్ చేయడం, అరే వాళ్ళు అట్లా ఎందుకు చేశారు, అరే నా అప్లైన్ నాకు అట్లా ఎందుకు చెప్పారు, ఇది డౌట్ మంచిది కాదు. హా, మీకు ప్లాన్లో డౌట్ ఉన్నాయి, ప్రొడక్ట్లో డౌట్ ఉన్నాయి, ఓకే. కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఇంటెన్షన్స్ మీద డౌట్ చేస్తే, ఫేత్ లేకుండా ఉన్నారనుకోండి, మీరు ఈ బిజినెస్లో చాలా టఫ్గా అయిపోతుంది ముందు మూవ్ అవ్వడానికి. సో దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేత్ అండ్ ట్రస్ట్ యాక్చువల్లీ. మీరు ఈ బిజినెస్లో వచ్చారు, స్టార్టింగ్లో ఎంటర్ అయ్యారు, మీరు ఏమీ చూడలేదు కదా, ప్రొడక్ట్ చూడలేదు, మీకు కంపెనీ గురించి ఏం తెలియలేదు, మీరు నాకు చూడలేదు, మీరు సత్యన్ భాటియా గారికి చూడలేదు, అశోక్ భాటియా గారికి చూడలేదు, ఫ్యాక్టరీ చూడలేదు, ఏం చూడలేదు స్టార్టింగ్లో. కానీ మీరు ఎవరిది నమ్మకం మీద వచ్చారు అంటే, మీకు ఎవరు ప్లాన్ చూపించారు, ప్రొడక్ట్ చూపించారు, డెమో చూపించారు, మీరు ఆయన నమ్మకం ఎంత స్ట్రాంగ్ ఉంది. ఆయన చెప్తున్నారు, సార్ చూడండి ఇది తులసి ఇంత బాగా ఉంది, చూడండి ఈ తులసి మొత్తం వాటర్లో అయోడిన్ కలర్ చేంజ్ చేసేస్తుంది, ఎలోవెరా డెమో చూపించి ఉంటారు, గోమూత్ర సంథింగ్ డెమో చూపించి ఉంటారు. సో ఆయన ఫేత్ మీద మీరు ఫేత్ పెట్టుకొని ఈ బిజినెస్ లో ఎంటర్ అయ్యారు. తర్వాత మెల్లమెల్లగా మీ ఫేత్, మీ స్వంతగా ప్రోడక్ట్ వాడిన తర్వాత, వేరే వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత, మీకు డబ్బులు పడిన తర్వాత మీ అకౌంట్ లో, తర్వాత మీకు ఫేత్ మెల్లమెల్లగా ఇంకా స్ట్రాంగ్ అయింది. కానీ స్టార్టింగ్ పాయింట్ వాజ్ ఫేత్. మీరు ఎవరి లోపు, వేరే వాళ్ళ లోపు మీరు ఫేత్ చూసి ఈ బిజినెస్ లో వచ్చారు. ఎస్ ఆర్ నో? సో ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ దిస్ బిజినెస్ ఇస్ ఫేత్, బిలీఫ్. ఆ ఎదురుగా పర్సన్ బిలీఫ్ తో మీకు ట్రస్ట్ వచ్చింది, అండ్ ఆ ట్రస్ట్ తో మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ బిజినెస్ లో స్టార్ట్ అయింది. సో మై పాయింట్ ఈస్, ఆ ఫేత్, ఇంత ఫేత్ మీరు స్టార్టింగ్ లో చూపించారు, అదే సేమ్ ఫేత్ మొత్తం ఫుల్ లైఫ్ లాంగ్ జర్నీలో ఎందుకు చూపించట్లేదు? చాలా మంది బిజినెస్ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? పెద్ద పెద్ద లీడర్స్ లెవెల్లో వచ్చిన తర్వాత, గోల్డ్, రూబీ, చైర్మన్, అంబాసిడర్ అయిపోయిన తర్వాత బిజినెస్ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే ఫేత్ వాళ్ళది డిమినిష్ అవుతుంది. వేరే వేరే కారణాలు ఉండొచ్చు, కానీ మీ ఫేత్ ఎప్పుడు డిమినిష్ అవుతుంది, ఆ డ్రీమ్స్ కూడా స్లోగా డెడ్ అయిపోతాయి. ఇలాన్ మస్క్, వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, ఇవాళ ఆయన ప్రాజెక్ట్స్ ఏదో స్టార్ట్ చేశారు, న్యూరాలింక్ కానీ, స్పేస్ ఎక్స్ కానీ, టెస్లా కానీ. అందరూ ఆయన డిసిజన్స్ మీద చాలా డౌట్స్ చూపించారు, ఎవ్వరు ఆయనకి నమ్మలేదు. కానీ ఎలాన్ మస్క్ కి ఎంత ఫేత్ ఉన్నాయంటే, దట్ ఆయన, అంటే అందరూ ఇంపాసిబుల్, అరే ఇది జరగదు రా భయ్, నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు నాసాతో కంపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు అసలు ఈ ప్రపంచంలో జరగలేని పని నువ్వు ఆలోచించి దానికి సాధించాలని అనుకుంటున్నావు. అంటే ఇప్పుడు వరకు రాకెట్ ఓన్లీ పైకి వెళ్ళింది, తర్వాత అది డిస్ట్రక్ట్ అయిపోయి తర్వాత సేమ్ రాకెట్ కింద ఆస్ట్రోనాట్స్ కి తీసుకొని రాలేదు. నువ్వు మళ్ళీ అదే రాకెట్ లో
ఎస్ట్రోనాట్స్ కి కూర్చోబెట్టి తీసుకొని కింద ఆ రాకెట్ మొత్తం సాబూత్ తీసుకొని రావడానికి నువ్వు మాట్లాడుతున్నావు, అది అవ్వదు. కానీ ద వరల్డ్ డిడ్ నాట్ హ్యావ్ ఫేత్, ద వరల్డ్ డిడ్ నాట్ బిలీవ్. కానీ ఇలాన్ మస్క్ కి ఉండే ఫేత్ దట్ లేదు, నేను ఒక రాకెట్ ఎలా ఒక రాకెట్ తయారు చేస్తాను, అదే రాకెట్ లో కూర్చొని ఎస్ట్రోనాట్ స్పేస్ లో వెళ్తారు, మళ్ళీ అదే రాకెట్ లో కూర్చొని వేరే ఎస్ట్రోనాట్స్ కిందకి కూడా వస్తారు. ఆ ఫేత్ తో ఆయన పని మొదలు పెట్టింది. చూడండి ఇవాళ, చూడండి ఎక్కడ ఉన్నాడు. స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, గ్రోక్, ట్విట్టర్, ఇలాంటివి పెద్ద పెద్ద కంపెనీస్ ఆయన స్టార్ట్ చేసేసి వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్ గా ఉన్నాడు ఇవాళ, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఫ్రెండ్స్, ఐఎంసీలో కూడా మీకు సిస్టంలో ఫేత్ ఉండాలి. ఆ సిస్టంలో ఫేత్ అంటే స్ట్రగల్స్ ఉంటాయి, మీరు సాక్రిఫైసెస్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఫేత్ లేదంటే ఈ మూడు ఏమీ పనికి రాదు. ఫేత్ లేదంటే హార్డ్ వర్క్ పనికి రాదు, ఫేత్ లేదంటే మీ సాక్రిఫైసెస్, మీ త్యాగాల పనికి రాదు, ఫేత్ లేదంటే స్ట్రగల్స్ మీకు వస్తూనే ఉంటాయి. ఆ స్ట్రగల్స్ తో మీరు బాగా ఇమోషనల్ గా బ్రేక్ డౌన్ అవుతారు, ఇమోషనల్ గా మీరు హర్ట్ అవుతారు, ఫిజికల్ గా మీరు హర్ట్ అవుతారు. ఫేత్ లేదా, ఫేత్ ఉన్నాయంటే ఈ స్ట్రగల్స్ ఎంత వచ్చినా కూడా మీరు మీ జర్నీకి ఆపరు, మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు, ఎందుకంటే మీకు ఫేత్ ఉంది. ఒక నిమిషం ఫ్రెండ్స్. Recording stopped. రైట్. సో ఫ్రెండ్స్, Recording in progress. సో ఫ్రెండ్స్, ఫేత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. మీకు సిస్టమ్ మీద, మీ అప్లయన్స్ మీద, మీ స్వంత డ్రీమ్స్ మీద ఫేత్ ఉండాలి. ఫేత్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ, ఒక సూపర్ పవర్ లాగా ఉంది. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, మీకు ఇమీడియట్ గా రిజల్ట్స్ రాదు అనమాట. చాలా రిజెక్షన్స్ ఉంటాయి. మీరు చేస్తున్న పనికి మీకు ఇమీడియట్ గా రిజల్ట్స్ రాదు. సో ఫేత్ మీకు చార్జ్ చేస్తూనే ఉంటది, ఇట్ ఈస్ లైక్ అ చార్జర్ అన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో రిజల్ట్ రాదు, అండ్ చాలాసారి స్టార్టింగ్ కాదు, ఇప్పుడు నా లెవెల్లో కూడా చాలాసారి మీరు పని చేసేటప్పుడు ఆ, మీకు మీకు ఊహించిన రిజల్ట్ రాకపోవచ్చు. నాకు కూడా చాలాసార్లు అవుతుంది. నేను ఏదో లీడర్కి ప్లాన్ చెప్పి చూపించడానికి వెళ్ళాను, నేను ఇంత సక్సెస్ఫుల్ ఉన్నాను, నాకు ఇంత మంచి పే అవుట్ ఉన్నాయి, ఇంత పెద్ద టీం ఉన్నాయి, కానీ ఆ పర్సన్ నో చెప్పేస్తారు నాకు కూడా. అప్పుడు నాకు బ్యాడ్ ఫీల్ అవ్వదు, ఎందుకంటే నాకు ఫేత్ ఉంది. ఇవాళ రావట్లేదు కదా, రేపు ఆయన మళ్ళీ నా దగ్గర వస్తారు. సో యూ హ్యావ్ టు కీప్ దట్ ఫేత్ అన్నమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పేషెన్స్, వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి పేషెన్స్ లేదు. ఈ బిజినెస్ లో వస్తారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, త్యాగాలు కూడా చేస్తున్నారు, ఫేత్ కూడా ఉంది, కానీ పేషెన్స్ తక్కువ ఉన్నాయి, అన్నీ తొందరగా కావాలి. అంటే ఆ ఆకలి ఏదో ఉంది కదా, అది వెంటనే మొత్తము లైఫ్ ది ఆకలి ఒక్క రోజు మనం భోజనం వలన అయిపోవాలి, అట్లా నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. సి, నేచర్లో, ప్రకృతిలో ఏదైనా జరగాలంటే, అంటే ప్రాపర్గా జరగాలంటే పేషెన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీడ్కి మనం భూమిలో
భూమి తోసి మనం ఒక మ్యాంగో సీడ్ పెట్టామనుకోండి భూమిలో. సో ఆ మ్యాంగో సీడ్ టు ఆ మ్యాంగో ఫ్రూట్, దర్ ఈస్ అ ప్రొసెస్ అన్నమాట. టైం పడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. మీరు ఇవాళ ఆ భూమిలో ఆ సీడ్ మీరు పెట్టారు, నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసి నాకు ఫ్రూట్ రావట్లేదు, ఈ వేస్ట్, ఈ భూమి వేస్ట్, ఈ సీడ్ వేస్ట్, ఈ ప్రకృతి వేస్ట్ మనం చెప్పడం మొదలు పెడితే ఎలా ఉంటది? సో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, పేషెన్స్, ఇట్ రిక్వైర్స్ పేషెన్స్. ఒక శిశు పుట్టాలంటే ఇట్ హ్యాస్ టు స్టే 9 months ఇన్ మదర్స్ వూమ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో ఈ బిజినెస్ లో కూడా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. రిజల్ట్స్ సక్సెస్ రావడానికి 1 year పడవచ్చు, వేరే వాళ్ళకి 6 months పడవచ్చు, కొందరికి 3 months పడవచ్చు, కొందరికి 2 years పడవచ్చు. సో మీకు 1 year పడుతుంది, వేరే వాళ్ళకి 6 months పడుతుంది అనేసి మీరు హడావడి చేయొద్దు. డోంట్ కంపేర్ యువర్ జర్నీ విత్ సమ్వన్ ఎల్స్ జర్నీ. ఆ కంపారిజన్ లోనే చాలా మంది ఇవాళ చాలా స్ట్రగల్ ఫేస్, అంటే చాలా బాగా హెవీగా వాళ్ళు ఫెయిలియర్స్ ఫేస్ చేస్తున్నారు. అరే వాడు చైర్మన్ అయిపోయాడు, చలో నేను కూడా కొట్టేస్తా చైర్మన్. అరే వాడు అంబాసిడర్ అయిపోయాడు, చలో నేను కూడా కొట్టేస్తాను. డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేసి వేరే వాళ్ళ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేయించుకొని హడావడిలో, అంటే కంపారిజన్ లో, అరే ఆయన అయిపోయాడు కదా నేను కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి, ఏదో రకంగా చేసేస్తాను. ఏమైంది? ఇవాళ సిస్టమ్ నుంచి అవుట్ అయిపోయారు, లేకపోతే సిస్టమ్ నుంచి అవుట్ అయిపోతారు కొన్ని రోజులు. పేషెన్స్ లేదు. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు ఆయన. పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. పెప్సీ, కోకోకోలా, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ లో ఆయన ఇన్వెస్ట్ చేస్తాడు. ఆయన ఏమంటాడు? దట్ ఇన్వెస్ట్మెంట్ టేక్స్ టైమ్ టు షో ప్రాఫిట్స్. అదేవిధంగా ఈ బిజినెస్ లో కూడా మీరు స్మాల్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడితేనే పేషెంట్లీ, అప్పుడు మీకు బిగ్ రివార్డ్స్ వస్తాయి, అప్పుడు మీకు బిగ్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. కానీ జనాలు పేషెన్స్ చూపించడానికి రెడీగానే లేదు. నో వాట్ పేషెన్స్ ఇస్, నేను ఒక ఇంపార్టెంట్ మాట చెప్తాను, మేబీ దిస్ కెన్ బి ద గోల్డెన్ లైన్ ఆఫ్ దిస్ మీటింగ్, గోల్డెన్ నగెట్. తెలుగులో ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లోనే చెప్తాను, మీరు దానికి అర్థం చేసుకోండి. పేషెన్స్ ఈజ్ నాట్ వెయిటింగ్. పేషెన్స్ ఈజ్ హౌ యూ బిహేవ్ వైల్ వెయిటింగ్. అంటే వెయిటింగ్ చేసేటప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ పేషెన్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ కెన్ తెలుగులో దానికి మీరు మార్చగలిగితే ద ఎసెన్స్ ఆఫ్ ద థింగ్. అంటే పేషెన్స్, ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్, పేషెన్స్ ఈజ్ నాట్ వెయిటింగ్. పేషెన్స్ ఈజ్ హౌ యూ బిహేవ్ వైల్ యు ఆర్ వెయిటింగ్ ఇస్ పేషెన్స్. ఓపిక, రైట్, అండర్స్టాండ్. కానీ ఓపిక ఈజ్ నాట్, అంటే ఆ, దాంట్లో ఒక లోపల చాలా హిడెన్ మీనింగ్ ఉంది. చాలా మంది అంటారు, సార్ పేషెన్స్ అంటే నేను పేషెంట్ గానే ఉన్నాను కదా, నేను చాలా ఓపిక ఉంది సార్ నాకు. బట్ ఆ ఓపిక ఉన్నప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంది? మీ టీంతో, మీ అప్లయన్స్తో, మీ రిలేటివ్స్తో, హౌ ఆర్ యూ బిహేవింగ్ దట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పేషెన్స్, మీ స్ట్రగలింగ్ ఫేజ్లో పేషెన్స్, మీరు సాక్రిఫైస్ చేసేటప్పుడు మీ పేషెన్స్, మీరు హార్డ్ వర్క్ చేసేటప్పుడు మీ పేషెన్స్, మీకు రిజల్ట్ రాదు.
అప్పుడు మీ పేషెన్స్. మీ టీం మీకు వదిలేసి వెళ్ళిపోతుంది, అప్పుడు మీ పేషెన్స్. మీకు ఆ, జరగాల్సిన పని టైంకి జరగట్లేదు, అప్పుడు మీరు పేషెన్స్ చూపిస్తున్నారా లేదా? దాట్ విల్ డిసైడ్ యువర్ సక్సెస్ ఇన్ ఐఎంసి. రైట్? సో యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, బికాస్ ఈ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఒక డేలో, ఒక మంత్లో, ఒక ఇయర్లో టక్ మనీ అయిపోతుందా అనేసి కాదు. మీరు వేరే ఫీల్డ్లో బాగా సక్సెస్ఫుల్ ఉండొచ్చు, కానీ ఐఎంసీలో మీరు వచ్చిన తర్వాత సక్సెస్ వస్తుందా రాదా, దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్. వేరే ఫీల్డ్లో మీకు, వేరే బిజినెస్లో మీకు మేబీ 1 yearలో దిస్ థింగ్ సక్సెస్ వచ్చేసింది, కానీ ఐఎంసీలో మేబీ మీకు 2 years పడుతుంది, 3 years పడుతుంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అనమాట. ఓపిక ఉండాలి, సహన శక్తి ఉండాలి. రైట్? నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్. ప్యాషన్ గివ్స్ యూ ఎనర్జీ. ప్యాషన్ మీకు ఎనర్జీ ఇస్తుంది. చూడండి, చాలా మంది అంటారు, సార్ మోటివేట్ చేయండి, సార్ మోటివేట్ చేయండి. మోటివేషన్ ఏమవుతుందంటే, మోటివేషన్ చాలా తొందరగా ఫేడ్ అయిపోతుంది, కానీ ప్యాషన్ మీకు కంటిన్యూస్గా ఎనర్జీ ఇస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ప్యాషన్ గివ్స్ యూ ఎనర్జీ వ్యాన్ మోటివేషన్ ఫేడ్స్ అనమాట. ఇది ఒక కోట్ లాగా మీరు అనుకోవచ్చు. దట్ ప్యాషన్ మీకు ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది వెన్ మీ మోటివేషన్ ఫేడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీకు ప్యాషన్, సక్సెస్ కావాలంటే ప్యాషన్ చాలా అవసరం. ఒక ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే, యాపిల్ ఫోన్స్ చాలా మంది వాడతారు. యాపిల్ మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అనమాట యాపిల్. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. మీకు ఐడియా ఉందా? స్టీవ్ జాబ్స్ ఆయన ఫౌండర్ ఉన్నాడు, కంపెనీ ఆయననే స్టార్ట్ చేసిండు. ఆ కంపెనీ ఫౌండేషన్ ఆయన పెట్టుకున్న పర్సన్కి ఆయన స్వంత కంపెనీ నుంచి తీసేశారు. మీకు ఐడియా ఉందా? జస్ట్ ఆలోచించండి. మీ ఇంటి నుంచి మీకే తీసేస్తే వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటుంది అంటే, ఆ ఇల్లు మీరే కట్టారు, ఆ ల్యాండ్ మీరే కొన్నారు, ఆ ఒక్క బ్రిక్ మీరు పెట్టుకుని ఒక ఇల్లు రెడీ చేశారు, ఒక ఆఫీస్ చేశారు, ఒక బిల్డింగ్ మీరే రెడీ చేశారు మీ స్వంత డబ్బులు పెట్టుకొని. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మీరు కొందరికి ఆ ప్లేస్లో మీరే ఎంట్రీ ఇచ్చారు. ఓకే బాబు, నువ్వు కూడా వచ్చేసి ఉండు, నో ప్రాబ్లం. కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మీకు తీసేస్తారు. ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి, ఎలా ఫీల్ చేస్తారు? అది జరిగింది ఎవరితో? స్టీవ్ జాబ్స్తో. ఆయన కంపెనీ మొదలు పెట్టిండు, కంపెనీలో ఇంకా వేరే వాళ్ళకి ఆయన యాజ్ అ ఎంప్లాయీగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు, అరే నువ్వు అవసరం లేదురా, వెళ్ళిపో. తీసేశారు వాడికి కంపెనీ నుంచి. ఆయన స్టార్ట్ చేసిన కంపెనీ నుంచి ఆయనకి తీసేశారు. ఎవరికి? స్టీవ్ జాబ్స్. కానీ వాడు ఇన్నోవేషన్లో, టెక్నాలజీలో ఇంత ప్యాషనేట్గా ఉన్నాడు, ఇంత పిచ్చితనం ఉంది వాడికి. ఆయన ఏం చేసిండు? ఈ కేమ్ అవుట్ ఆఫ్ యాపిల్ అండ్ వాడు అంటే ఆయనకి డిజైనింగ్, ఇన్నోవేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివిలో చాలా హెవీ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండే. హీ వాజ్ గ్రేట్ పర్సన్. వాడు ఏం చేసిండు? వాడు బయట వచ్చేసి వేరే ఇంకా ఒకటి పిక్సర్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద కంపెనీ ప్రస్తుతం, కానీ ఒక 2 కంపెనీస్ ఆయన స్టార్ట్ చేసిండు, సొంతంగా ఆయన స్టార్ట్ చేసేసుకున్నాడు. అంటే యాపిల్ ఆయన స్టార్ట్ చేసేసి యాపిల్ నుంచి తీసేశాడు, కానీ ఆయనకి ఆ డిజైనింగ్లో ఇంత ప్యాషన్ ఉండే, ఆయనకి ఆ యూజర్ ఎక్స్పీరియన్స్లో ఇంత ప్యాషన్ ఉండే,
ఆయన టెక్నాలజీ ఇంత ప్యాషన్ ఉంటే ఆయన ఓకే బాబు, నువ్వు తీసేస్తున్నావు కదా నాకు కంపెనీ నుంచి, నో ప్రాబ్లం, వేరే ఆయన స్వంతగా ఇంకొకటి కంపెనీ పెట్టిండు. అంటే ప్యాషన్ది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి ఎంత ప్యాషనెట్ ఉన్నాడు వాడు. పిక్సర్ ఒక కంపెనీ అండ్ ఇంకా ఒక నోట్బుక్ ఏదో సంథింగ్ పేరు ఉంది, ఆ కంపెనీ పెట్టుకున్నాడు. కొన్ని రోజులో యాపిల్ అండ్ పిక్సర్ రెండు యాజ్ అ కాంపిటీషన్ లో నిలబడింది. సో ఆ యాపిల్ వాళ్ళు భయపడి, అరే బాబు మనకి పెద్ద కాంపిటీషన్ గా మళ్ళీ వచ్చిస్తున్నాడు, ఆ స్టీవ్ జాబ్స్ కి మళ్ళీ కంపెనీలో రెస్పెక్ట్ఫుల్లీ వాళ్ళు మళ్ళీ తీసేసుకున్నారు, మళ్ళీ ఆయనకి రీఎంట్రీ ఇచ్చేసాడు. అంటే చూసారా, ఒక ఫౌండర్, కంపెనీ పెట్టిన ఫౌండర్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయన కంపెనీ నుంచి, స్వంత కంపెనీ నుంచి తీసేశాడు. వాడు భయపడలేదు, వాడు ఇమోషనల్ గా బ్రేక్ డౌన్ అవ్వలేదు. వాడు కంపెనీ నుంచి బయట వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ సబ్జెక్ట్ మీద ఇంత ప్యాషన్ ఉన్నాయంటే, ఇప్పుడు మళ్ళీ ఒక కంపెనీ పెట్టి కాంపిటీషన్, ఒరిజినల్ కంపెనీకి కాంపిటీషన్ ఇచ్చిండు. అండ్ ఆ కాంపిటీషన్ తో భయపడి ఆ డైరెక్టర్స్ ఆ స్టీవ్ జాబ్స్ కి మళ్ళీ వాళ్ళ కంపెనీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్యాషన్. సో ఐఎంసీలో కూడా మీకు ప్యాషన్ ఉండాలి, మీ ప్రొడక్ట్ మీద మీకు ప్యాషన్ ఉండాలి, మీ ప్లాన్ మీద మీకు ప్యాషన్ ఉండాలి. ఎందుకంటే ప్యాషన్ ఒక పర్పస్ కి క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ పర్పస్ మీ ప్రోగ్రెస్ కి ఫ్యూల్ ఇస్తుంది. అర్థమైందా? ప్యాషన్ మీకు పర్పస్ ఇస్తుంది. లైఫ్లో ఏదో సాధించాలి, నేను ఏదో చేయాలి, నాకు పర్పస్ లేదంటే మీకు ప్రోగ్రెస్ లేదు లైఫ్లో. పర్పస్ లేదంటే ఎక్కడ వెళ్తారు మీరు? సో ప్యాషన్ మీకు ఉండాల్సిందే మీ పని మీద. మీ మీ ఆ, మీ టీం కోసం మీకు ప్యాషన్, యూ షుడ్ షో ప్యాషన్ టువర్డ్స్ యువర్ టీమ్, యూ షుడ్ షో ప్యాషన్ టువర్డ్స్ యువర్ వర్క్. సో ఒక మేబీ జస్ట్ ఇప్పుడే క్రియేట్ అయిపోయింది సేయింగ్ ఆర్ కోట్ దట్ ప్యాషన్ గివ్స్ యూ పర్పస్ అండ్ పర్పస్ విల్ ఫ్యూల్ యువర్ ప్రోగ్రెస్. సింపుల్. సో ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో మీరు ఎవరితోనే మాట్లాడుతున్నారంటే మీలో ఫైర్ ఉండాలి, కనిపించాలి, మీ లోపు ఒక ఎనర్జీ కనిపించాలి. మనం బిజినెస్ చెప్పడానికి వెళ్తే మనం మనమే ఐస్ లాగా చల్లగా ఉన్నాము. ఆ ఎదురుగా ఉన్న వాళ్ళకి కొద్దిగా హీట్ ఉంటే కూడా మన ఎనర్జీ చూసేసి వాడు కూడా చల్లగా అయిపోతాడు. అరే భయ్, మీరు ప్లాన్ వెళ్ళడానికి చూపించడానికి వెళ్తున్నారంటే ప్యాషన్ ఉండాలి. షో దెమ్ యువర్ ప్యాషన్. ఆ ఫైర్ ఉండాలి. అంటే దిస్ బిజినెస్ ఈజ్ అబౌట్ వాట్? ట్రాన్స్ఫరింగ్ ఎనర్జీ. మీ ఎనర్జీ ఎదురుగా ఉన్న పర్సన్ కి మీరు ఇస్తున్నారు. అది కొత్తగా ఉండొచ్చు ఆర్ ఎగ్జిస్టింగ్ టీమ్ మెంబర్స్ ఉండొచ్చు. చాలాసార్లు నేను కూడా డిమోటివేట్ అయిపోతాను. నేను కూడా కొద్దిగా, బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ న్యాచురల్. కానీ నా అప్లయన్స్ దగ్గర వెళ్తాను, వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా, వాళ్ళు దే ఆర్ ఆల్ వెరీ ప్యాషనెట్. సో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఎనర్జీ వచ్చింది, ఫైర్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో యాజ్ అ అప్లైన్, యాజ్ అ బిజినెస్ బిల్డర్, మీరు కూడా ఫైర్ ఉండాలి, లోపల ప్యాషన్ ఉండాలి. అప్పుడే మీరు ఆ, మీ ఫైర్ కి, మీ మోటివేషన్ కి, మీ ఎనర్జీకి మీ టీంలో ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐఎంసీ బిజినెస్. నెక్స్ట్ పాయింట్, కన్సిస్టెన్సీ. ఈ బిజినెస్ లో మీకు సక్సెస్ కావాలంటే మీ డైలీ హ్యాబిట్స్ ఏంటి, కన్సిస్టెంట్ ఉన్నారా లేదా, మీ వర్క్ ఎథిక్స్ ఎలా ఉంది, నెలలో ఒక్కసారి ఒక్క పర్సన్ కి ప్లాన్ చూపిస్తున్నారా, లేకపోతే డైలీ 3 మెంబర్స్ కి మీరు ప్లాన్ చూపిస్తున్నారు, నెలలో ఒక్కసారి ఒక 100, 200, 300, 1000 రూపీస్ ప్రోడక్ట్ రీటైల్ చేస్తున్నారా, లేకపోతే డైలీ ఎవ్రీ డే 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ ది ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే మీరు ప్రోడక్ట్ రీటైల్ చేస్తున్నారా? ఓ 6 మంత్స్ లో ఒక్కసారి ఆ, మీ అప్లైన్ కి చూపించడానికి, ఒక ఫోటో తీయడానికి
కెనోపీ మీద నుంచుంటున్నారా, లేకపోతే ఎవ్రీడే కెనోపీ యాక్టివిటీస్ చేస్తున్నారా? అప్లైన్స్ బాగా ఫోర్స్ చేస్తే ఒక్కసారి 6 AM మార్నింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారా, లేకపోతే ఎవ్రీడే మీ టీంతో పాటు జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారా? ఈ ఎవ్రీడే ఏదో మీరు చేస్తున్నారు కదా, ఈ స్మాల్ 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 ఎఫర్ట్స్, స్మాల్ స్మాల్ వర్క్, దిస్ ఇస్ కన్సిస్టెన్సీ ఎవ్రీ డే. సో కన్సిస్టెన్సీ Recording stopped. ఈ బిజినెస్ లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకేజనల్ ఏదో బిజినెస్ లో వర్క్ చేస్తున్నారు, దానితో మీకు రిజల్ట్ రాదు. కానీ కన్సిస్టెంట్లీ మీరు ఏదో చేస్తున్నారు, స్టార్టింగ్ లో అది దానికి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ అది మెల్లమెల్లగా కంపౌండింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్ మీకు చాలా పెద్ద లెవరేజ్ ఇస్తుంది, చాలా పెద్ద మీకు రిజల్ట్ ఇస్తుంది. మీరు చూడండి, హూ ఇస్ ద ఫిట్టెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా, ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరైనా చెప్పగలుగుతారా? ఫిట్టెస్ట్ ప్లేయర్, చాలా ఫిట్. కెన్ యూ నేమ్ హిస్ ఆయన పర్సన్ పేరు మీరు చెప్పగలుగుతారా? రాస్తా. ఫిట్టెస్ట్ ప్లేయర్ ప్రస్తుతం ఇండియాలో, ఎస్, ఇండియన్ టీమ్ క్రికెట్ లో ద ఫిట్టెస్ట్ ప్లేయర్ ఇస్ విరాట్ కోహ్లీ. ఈ ఏజ్ లో కూడా, ప్రస్తుతం ఉన్న ఏజ్ లో కూడా, అంటే ఎప్పుడో నుంచి ఆడుతున్నాడు ఆయన క్రికెట్, కానీ ఇప్పుడు కూడా హీ సో ఫిట్. ఆయన ఫీల్డింగ్ చూడండి, ఆయన రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చూడండి, ఆయన దగ్గర క్యాచ్ వస్తే వాడు వదలడు, ఎలా డైవ్ చేసేసి ఆయన క్యాచ్ పట్టుకుంటాడు. ఆయన బ్యాటింగ్ చూస్తే మీరు యునో, ఆయన స్టార్టింగ్ లో ఆయన, అంటే ఆయన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు, ఆయన కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ చబీ. మీరు గమనించారా లేదా? బాగా వెయిట్ ఉండేవాడు. మీరు ఓల్డ్ ఫొటోస్ చూడండి, ఆయన ఫేస్ చూడండి, బాగా చబ్బీగా ఉండేవాడు, చాలా ఎక్కువ వెయిట్ ఉండే విరాట్ కోహ్లీది. కానీ ఆయన కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టారు టు బికమ్ ఫిట్ ఇన్ ద సిస్టమ్, టు బికమ్ ఫిట్ ఇన్ ద క్రికెట్ రంగంలో. కన్సిస్టెంట్లీ ఆయన ట్రైన్ చేశాడు, కన్సిస్టెంట్లీ ఆయన హార్డ్ వర్క్ చేశారు. విరాట్ కోహ్లీ ట్రైన్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. నేను అఫీషియల్ గా చెప్తున్నాను ఇది, అంటే నేను నా స్వంతగా రెడీ చేసేది కాదు, అఫీషియల్ గా ఆయన చెప్తారు, ఆయన ఫిట్నెస్ ట్రైనర్స్ అంటారు దట్ హీ ట్రైన్స్ ఫర్ ఒఫీషియలీ ఫర్ ఆల్మోస్ట్ 10 hours అ డే. 24 hours లో 10 hours ఆయన ఫిట్నెస్ ట్రైనింగ్ చేస్తాడు వాడు. జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏదో రకంగా జాగింగ్ చేస్తున్నాడు, ఏదో సంథింగ్ ఆయన ఫిట్నెస్ కోసం 10 hours డైలీ, ఎవ్రీ డే. జస్ట్ ఇమాజిన్, ఈస్ ద వరల్డ్స్ what do you call, ఇండియాస్, ఐ వుడ్ సే వెల్దియెస్ట్ అథ్లీట్, మేబీ వరల్డ్ లో కూడా ఆయన పేరు వస్తుంది. అవసరం ఉందా ఆయనకి ఇవాళ కూడా? ఇంత డబ్బులు ఉంది, ఇంత ఇన్ని యాడ్స్ చేస్తున్నాడు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఈ ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్ని బిజినెసెస్ ఉన్నాయి ఆయనకి ఆల్రెడీ. అంటే క్రికెట్ తప్ప కూడా ఆయన ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇన్ని బ్రాండ్స్ ఆయన ఓన్ చేస్తున్నాడు. అవసరం ఉందా ఇవాళ చేయడానికి? ఆగిపోవచ్చు కదా, అరే వదిలేరు భయ్, ఏంటి నేను చేయను ట్రైనింగ్, వదిలేయండి రవై. కానీ ఇవాళ కూడా కన్సిస్టెంట్లీ చేస్తున్నాడు. ఈ ఏజ్ లో, కెరియర్ లో ఆయన ఆల్మోస్ట్ సచిన్ దగ్గర వచ్చేసారు రన్స్ లో. కొన్ని రోజు ఇంకా ఆడితే he will break Sachin's record also. సో ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఐఎంసీలో ఒక లెవెల్లో వచ్చిన తర్వాత, ఎందుకు రాబోయ్ నేను ఇప్పుడు ప్లాన్ షో చేయడం ఎందుకు, నేను అయిపోయాను కదా, చైర్మన్ అయిపోయింది కదా, నాది సిల్వర్ అయిపోయింది కదా, గోల్డ్ అయిపోయింది కదా, అంబాసిడర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు? అరే భయ్, కన్సిస్టెంట్ చేయాలా. మీరు ఏ పని చేసేసి ఆ లెవెల్కి వచ్చారు, ఆ పనియే ఆపేస్తే మీరు ఆ లెవెల్లో ఉండలేరు. ఇప్పుడు ఈ విరాట్ కోహ్లీ ఇవాళ ఎంత ఫిట్ ఉన్నాడు, ఆ ఫిట్ అవ్వడానికి ఆయన ఏదో కష్టపడ్డారు, ఏదో ఎక్సర్సైజ్ చేశారు, ఏదో రొటీన్ మెయింటైన్ చేశాడు. ఆ రొటీన్ ఆపేస్తే ఏమవుతాడు? మొత్తము
రోహిత్ శర్మ లాగా అయిపోతాడు, పొట్ట వచ్చేస్తుంది, మొత్తం చబీగా అయిపోతాడు, స్టార్టింగ్ లో ఎలా ఉండే అట్లా అయిపోతాడు. సో ఆయన ఫిట్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇంత మ్యాచెస్ ఆడుతున్నారు, హీఈస్ ఏబుల్ టు పర్ఫార్మ్. ఫిట్నెస్ పోతే విరాట్ కోహ్లీ ఏమవుతుంది, ఎవరు అడగరు విరాట్ కోహ్లీకి, అందరు మర్చిపోతారు. సో ఫ్రెండ్స్, ఐఎంసీలో కూడా మీరు కన్సిస్టెంట్లీ మీటింగ్ చేస్తున్నారా, కన్సిస్టెంట్లీ మీ ప్రాస్పెక్ట్ కి ఫాలో అప్ చేస్తున్నారా, కన్సిస్టెంట్లీ మీరు అప్గ్రేడ్ చేస్తున్నారా, మీ నాలెడ్జ్ కి అప్గ్రేడ్ చేస్తున్నారా లేదా, దట్ విల్ డిరైవ్ యువర్ సక్సెస్ అన్నమాట. సో స్మాల్ డైలీ యాక్షన్స్ విల్ గివ్ యూ కంపౌండ్ maximum results, massive results. So consistency is very important, my friends. Next, coachability. ఒక లెవెల్ తర్వాత చాలా మందికి ఏమనిపిస్తుంది, నేనే తోపుని రవై, నాకు అన్ని వచ్చు రవై, నాకు వాడు ఏం చెప్తాడు రవై. అంటే కోచబిలిటీకి మనము ఏమంటారు, మనం కొద్దిగా భయపడతాము ఒక లెవెల్ తర్వాత. ఆ ఈగో కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ ఆల్వేస్ హ్యావ్ టు బి కోచబుల్ ఇన్ దిస్ సిస్టమ్. మీరు ఎంత కోచబుల్ ఉంటే అంత మీ స్పీడ్ ఎక్కువ అయిపోతుంది సక్సెస్ కి. మీరు ఇంకొక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఫేమస్ ఆయన బాస్కెట్బాల్ ప్లేయర్, నా పేరు ఆ, నా పేరు మైకల్ జార్డన్. మైకల్ జార్డన్ చాలా ఫేమస్ ప్లేయర్. ఆయన హీజ్ ఎ లెజెండ్, యునో. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మైకల్ జార్డన్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ మోస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఆ లెజెండరీ పొజిషన్లో ఉన్న తర్వాత కూడా ఇంత పెద్ద ఎన్బిఏలో ఆయన సక్సెస్ అచీవ్ చేసిన తర్వాత కూడా ఆయనకి ఉన్న కోచెస్కి యూస్ టు ఫాలో కాన్స్టెంట్లీ. అలా కోచెస్ ది ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఆయన కోచెస్ ఆయనకి చెప్పేది, బాబు నువ్వు ఈ షాట్ అట్లా చేయొద్దు, Recording in progress. ఇలాంటివి నువ్వు బాల్ కి నువ్వు అట్లా ఈ స్పీడ్ లో నువ్వు త్రో చేయొద్దు. దాని మీద ఒక డాక్యుమెంటరీ ఉంది. సో మైకల్ జార్డన్, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ అ లెజెండ్, ఆయన కోచెస్ తో ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్ తీసుకోవడానికి ఆయన ఈగో చూపించట్లేదు. కానీ మన బిజినెస్ లో ఏమవుతుందంటే, ఒక లెవెల్ వచ్చిన తర్వాత మనకి కొమ్మలు వచ్చేస్తాయి, హార్న్స్ అంటారు కదా, హార్న్స్, కొమ్మలే అంటాం మరి, నాకు క్షమించండి ఇఫ్ మై లాంగ్వేజ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కొమ్మలు అంటారా, హార్న్స్ అంటాం కదా, సిర్పే సింగ్ ఆ జాతా. ఒక లెవెల్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది, నేనే తోపు, ఎవ్వరు నా ముందు ఎవ్వరు లేరు, అంటే ఎంత బలుపు వచ్చేస్తుంది, ఎంత ఈగో వచ్చేస్తుంది, మనం ఎవ్వరికి పట్టించుకోము. కోచబిలిటీ, సి ద డే కోచబిలిటీ గోస్ ఫ్రమ్ యువర్ సిస్టమ్, ఫ్రమ్ యూ, యు ఆర్ గాన్. మీ అప్లయన్స్ రెస్పెక్ట్ మీరు చేయడం మానేసుకున్నారు, మీ అప్లయన్స్ కి ఏదో చెప్పడం మొదలు పెట్టారంటే యు ఆర్ గాన్. సో ఐఎంసీలో మీరు సక్సెస్ కంటిన్యూస్ గా రావాలంటే యూ షుడ్ బి టీచబుల్, కోచబుల్ ఉండాలి, మీ అప్రోచ్ కోచబుల్ ఉండాలి. ఎందుకంటే మీ అప్లయన్స్ కి మీకైనా ఎక్కువ తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సమయం నుంచి ఉన్నారు. మీకు వేరే బిజినెసెస్ లో, వేరే సిస్టమ్స్ లో మీకు మీ అప్లయన్స్ కైనా ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, నో డౌట్. కానీ ఈ సిస్టంలో, ఐఎంసీలో, మీ అప్లయన్స్ మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు, వాళ్ళ దగ్గర మీరు కోచబుల్ ఉంటేనే బెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్. సెకండ్ లాస్ట్ పాయింట్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు
ఎలా మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు ఓన్లీ మాటలు కాదు, నేను ఏదేదో చెప్తున్నాను, దట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ యువర్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ కనెక్ట్ విత్ పీపుల్. మీరు ఇమోషనలీ ఎలా మీరు కనెక్ట్ అవుతున్నారు మీ టీంతో, కొత్త ప్రాస్పెక్ట్తో. నాట్ ఓన్లీ ప్రాస్పెక్ట్ ఆర్ టీమ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఫ్యామిలీలో ఎలా ఉంది, మీరు మీ అమ్మ నాన్నతో, మీ స్పౌస్తో, మీ పిల్లలతో, మీ నేబర్స్తో ఎలా మీరు వాళ్ళతో కనెక్ట్ చేయగలుగుతున్నారు, ఎలా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కమ్యూనికేషన్ స్కిల్ అకార్డింగ్ టు మీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వర్డ్స్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ సెంటెన్సెస్ అంటే నేను ఏదో మాట్లాడుకున్నాను, నాట్ దాట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ బిజినెస్ లో ఈజ్ అబౌట్ కనెక్షన్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్. సో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఎప్పుడు మీరు చేయగలుగుతారు? వెన్ యూ హ్యావ్ అ గుడ్ ఇంటెన్షన్, వెన్ యూ స్పీక్ యువర్ ఇంటెన్షన్ క్లియర్లీ. తర్వాత దాంట్లో కొన్ని స్కిల్స్ అంటే మీరు మీ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు మీ ఐఎంసీలో మీ సక్సెస్ జర్నీకి ఎలా మీరు ప్రెజెంట్ చేయగలుగుతున్నారు, ఇవి అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లో వస్తాయి. సో బేసికలీ మీరు ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న సినారియాలో మీరు చూస్తే అవర్ ప్రైమ్ మినిస్టర్ రిస్పెక్టెడ్ మిస్టర్ నరేంద్ర మోదీ. ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయనకి లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, డిస్లైక్ చేసే వాళ్ళు ఉన్నారు ఇండియాలో. అంటే నేను ఏ పార్టీకి, ఏ పాలిటిక్స్ కి ఎండోర్స్ చేయట్లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. నరేంద్ర మోదీ గారిది ఇది థర్డ్ టర్మ్ ఉంది, థర్డ్ టర్మ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. చాలా ఆయన చెప్పిన మాటలు చాలా మందికి నచ్చదు, చాలా మందికి బాగా నచ్చుతుంది ఆయన చెప్పిన, అంటే చెప్పిన మాటలు. వాట్ ఐ మీన్ ఇస్ ఆయన ఒడుకోల్ హిజ్ థాట్స్ చాలా మందికి నచ్చట్లేదు. బట్ ద పాయింట్ ఈజ్ ఆయన థాట్స్ ఏదైనా సరే, ఆయన క్రిటిక్స్ ఉండని, ఆయన ఫ్యాన్స్ ఉండని, పాయింట్ ఈజ్ ఆయన మాట ఎప్పుడు చెప్తారు. ఆయన స్పీచెస్ చూడండి, వెన్ ఎవర్ హీఈస్ ఇన్ అ పబ్లిక్ మీటింగ్, హీ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ ఫ్లో అన్నమాట. ఆయన వేరేగా మాట్లాడతారు. ఆయనకి చూడండి, ఆయన తెలంగాణ, ఆంధ్ర వస్తే కూడా ఆయనకి తెలుగు రాదు, కానీ ఆయన హిందీలోనే మాట్లాడేటప్పుడు ఎలా క్రౌడ్తో కనెక్ట్ చేస్తారు అంటే, శబ్దాలు మేబీ మన వాళ్ళకి ఆయన హిందీ మాటలు శబ్దాలు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన జెస్చర్స్, ఆయన పాజెస్, ఆయన చెప్పిన స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే అందరికీ అనిపిస్తుంది, అవును ఆయన చెప్పేది కరెక్టే కదా, ఆయన చెప్పేది మన మాటలే కదా అనేసి అనిపిస్తుంది. అండ్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళనే ఆయన ఇవాళ ఇప్పుడు వరకు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ మన కంట్రీలో ఉన్నారు. ఆయన చాలా చెప్పిన మాటలు ఆయన ఇప్పుడు వరకు సాధించలేదు. ఆయన చాలా చాలా మాటలు చెప్పారు ఇంతకుముందు గతంలో, కానీ ఇప్పుడు వరకు అది ఫుల్ఫిల్ కాలేదు. కొన్ని మాటలు అయింది, కొన్ని మాటలు అవ్వలేదు, కానీ స్టిల్ బికాస్ ఆఫ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ హీ హాజ్ అచీవ్డ్ సో మచ్ రెస్పెక్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ ఓవర్. వరల్డ్ ఓవర్ జనాలు, లీడర్స్ పెద్ద పెద్ద ఆయనకి రెస్పెక్ట్ చేస్తారు బికాస్ ద వే హీ కమ్యూనికేట్స్. సో ఈ బిజినెస్ లో కూడా, ఐఎంసీ బిజినెస్ లో కూడా మనం డెవలప్ చేయాల్సింది ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. హౌ యూ కనెక్ట్ విత్ యువర్ ప్రాస్పెక్ట్స్, హౌ యూ కనెక్ట్ విత్ యువర్ టీమ్ మెంబర్స్, హౌ యూ కనెక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డీప్ రూటెడ్ కనెక్షన్ ఉండాలి, డీప్ రూటెడ్ ఇమోషన్తో మీరు కనెక్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, now we will see the last point, which is personal growth.
పర్సనల్ గ్రోత్ రెండు రకాలుగా ఉంటాయి యాక్చువల్గా. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో ఈ బిజినెస్లో పర్సనల్ గ్రోత్ రెండు రెండు రకాలుగా ఉంటాయి. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ అంటే ఆ, మీ అపియరెన్స్, మీరు ఎలా కనపడుతున్నారు, మీ బట్టలు ఎలా వేసుకుంటున్నారు, మీరు మీ గ్రూమింగ్ చేస్తున్నారా లేదా, మీ హెయిర్ ఎలా ఉన్నాయి, మీ బియర్డ్ ఎలా ఉన్నాయి, మీ నోట్ నుంచి స్మెల్ వస్తుందా, లేకపోతే మీ బాడీ నుంచి స్మెల్ వస్తుందా, మీ షూస్ ఎలా ఉన్నాయి, మీ ప్యాంట్స్, మీ షర్ట్ సరిగా ఐరన్ ఉందా లేదా. దిస్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ పర్సనల్ డెవలప్మెంట్. ఇంటర్నల్ పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ మీరు ఆర్ యూ హ్యావింగ్ కంపాషన్ ఆర్ నాట్, ఎంపథీ ఉందా లేదా, మీ టీంకు వాళ్ళ కోసం మీరు కేరింగ్ నేచర్ ఉందా లేదా, మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా జనాలకి, మీరు మీకైనా ఆ, తక్కువ చదివే వాళ్ళకి, మీకైనా తక్కువ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఎలా మాట్లాడుతున్నారా, రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, వాళ్ళకి ఏ రకంగా చూస్తున్నారా మీరు. యు అండర్స్టాండ్ ఎంపథీ, సింపథీ, ఆనెస్టీ, dedication. This is all part of internal development, personality development. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. ఎక్స్టర్నల్లో మీకు ఏదో మీ ఐస్ తో కనిపిస్తుంది, దట్ ఈస్ ఎక్స్టర్నల్. మీ మీ ఫేస్ ఎలా ఉందా, మీ బట్టలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్. అది చేయాల్సిందే తప్పకుండా. కానీ ఎక్స్టర్నల్ గా బానే ఉంది, కానీ ఇంటర్నల్ గా చాలా బ్యాడ్ ఉన్నాయంటే ఈ బిజినెస్ లో మీరు అస్సలు సక్సెస్ అవ్వలేరు. ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఇంటర్నల్ కూడా మంచిగా ఉండాలి, ఎక్స్టర్నల్ కూడా మంచిగా ఉండాలి. ఇంటర్నల్ గా చాలా మంచిగా ఉన్నారు మీరు, మీరు చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు, మీరు చాలా ఎంపథిక్ గా ఉంటారు, మీరు చాలా ఆనెస్ట్ గా ఉన్నారు. కానీ ఎక్స్టర్నల్ మీ లుక్ బాగాలేదు, గ్రూమింగ్ బాగాలేదు, మీరు హెయిర్ కట్ చేయలేదు, మీ బియర్డ్ కూడా ప్రాపర్గా ట్రిమ్ చేయలేదు, మీ బాడీలో స్మెల్ వస్తుంది, ఎవరి దగ్గర వెళ్తే ఆ, ఏదో ఫుల్ స్వెటింగ్ స్మెల్ వస్తుంది, అప్పుడు కూడా జనాలు రిజెక్ట్ చేస్తారు, మీతో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ ఇంటర్నల్ బాగానే ఉన్నారు. సో ఇంటర్నల్ వెళ్ళడానికి ఫస్ట్ ఎక్స్టర్నల్ ద్వారానే వెళ్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఎక్స్టర్నల్ గా వాడు యాక్సెప్ట్ చేస్తే ఎదురుగా ఉన్న పర్సన్, అప్పుడు కొన్ని కొన్ని రోజు మీరు వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తే అప్పుడు మీ ఇంటర్నల్ క్వాలిటీస్ తెలుస్తుంది. అండ్ ద సేమ్ ఈజ్ విత్ ఎక్స్టర్నల్ బాగానే ఉంది కానీ ఇంటర్నల్ బాగాలేదు పర్సనాలిటీ. ఎక్స్టర్నల్ చూడడానికి బా సూట్ బూట్ ఉన్న, వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్, కానీ నోరు తీస్తే అసలు మాటలే బాగాలేదు అసలు. అబ్బా ఎలా మాట్లాడుతున్నారు, చూడడానికి అయితే చాలా బాగా సూట్ బూట్లో ఉన్నాడు, కానీ మాటలు చూస్తే ఇంత గలీజ్ మాట్లాడతారా భయ్, ఎంత తిడతారా భయ్, ఇంత బూతులు తిడుతున్నారా భయ్. అట్లా ఉంటే జనాలు ఏం చేస్తారు? దే విల్ అబండన్ యూ. పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు, ఐఎంసి బిజినెస్ లో సక్సెస్ఫుల్ ఉన్నానంటే ఎక్స్టర్నల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ మీ పర్సనాలిటీకి డెవలప్ చేయాల్సింది. సో జిమ్ రాన్ అంటారు, జిమ్ రాన్ వెరీ బిగ్ ట్రైనర్ అన్నమాట. ఆయన ఒకటి చెప్తారు, వర్క్ హార్డర్ ఆన్ యువర్ సెల్ఫ్ దెన్ యూ వర్క్ ఆన్ యువర్ బిజినెస్. అంటే మీ బిజినెస్ మీద వర్క్ హార్డ్ చేయడం కైనా మీ సెల్ఫ్ మీద వర్క్ హార్డ్ చేయండి, ఎక్కువ నేర్చుకోండి, మీ నేచర్ మీద వర్క్ చేయండి, మీ పర్సనాలిటీ మీద, మీ ఎక్స్టర్నల్ లుక్స్ మీద వర్క్ చేయండి, మీ ఆలోచన మీద వర్క్ చేయండి, మీ థాట్ ప్రాసెస్ మీద వర్క్ చేయండి. దట్ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 10 పాయింట్స్, 10 పిల్లర్స్ అన్నమాట. హార్డ్ వర్క్, సాక్రిఫైస్, స్ట్రగల్, ఫెయిత్, పేషెన్స్, ప్యాషన్, కన్సిస్టెన్సీ, కోచబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ అన్నిటి మీద మీరు కొద్ది కొద్దిగా వర్క్ చేయడం మీరు మొదలు పెడితే మీరు డే బై డే బెటర్ అవుతారు.
సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ మీరు మీ లైఫ్లో ఏదో గోల్స్ అండ్ డ్రీమ్స్ మీరు ఏదో ఆలోచించారు, ఖచ్చితంగా మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ ఏప్రిల్ 2025 నుంచి జిఆర్ఐ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు, వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్కమ్, వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్కమ్. ఈ జిఆర్ఐ ఇన్కమ్ మీరు తీసుకోవాలంటే న్యూ జాయినింగ్స్ కావాలి. న్యూ జాయినింగ్స్ కావాలంటే మీరు మీ టీంలో ఎక్కువ జాయినింగ్స్ తీసుకొని రావాలి. ఎక్కువ జాయినింగ్స్ తీసుకొని రావాలంటే మనం మన టీం మీద ఆధారపడి ఉంటే, అరే నా టీం వాళ్ళు వెళ్తారు, వాళ్ళు జాయినింగ్ చేస్తారు, నాకు వస్తుంది. నో, యూ హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపుల్. మీరు వెళ్ళి ఎంతమందికి మీరు ప్లాన్ చూపిస్తున్నారు, మీరు ఎంతమందికి ప్రాస్పెక్టింగ్ చేస్తున్నారు, మీరు ఎన్ని జూమ్ మీటింగ్లు చేస్తున్నారు, మీరు ఎన్ని డెమోస్ చేస్తున్నారు, మీకు చూసేసి మీ టీం ఇన్స్పైర్ అయ్యి, మీకు చూసేసి మీ టీం మీకు ఫాలో అవుతుంది. సో ఫ్రెండ్స్, కొత్త బిజినెస్ తీసుకొని రావాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. మై రెస్పాన్సిబిలిటీ మీన్స్ మీ రెస్పాన్సిబిలిటీ. బికాస్ జిఆర్ ఇన్కమ్ చాలా పవర్ఫుల్ ఇన్కమ్ ఉన్నాయి. ఎవ్రీ 10 days లో మీకు ఈ ఇన్కమ్ వస్తుంది. 3 times ఈ ఇన్కమ్ వస్తుంది. న్యూ జాయినింగ్స్ మీద మనకి కంపెనీ 2500 BV వరకు మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఇది ఒక రెవల్యూషనరీ గేమ్ చేంజింగ్ ఇన్కమ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, జస్ట్ గో అవుట్, మీట్ పీపుల్, 2500 BV ప్రమోట్ చేయండి, ఈగల్ ఫండ్ ప్రమోట్ చేయండి. అండ్ మీరు జిఆర్ఐ ఇన్కమ్కి మీరు క్యాపింగ్ హిట్ అయ్యారంటే యువర్ లైఫ్ ఈజ్ సెట్. ఓకే, సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. అండ్ మనం చాలా తొందరగా మళ్ళీ కలుద్దాం విత్ అ న్యూ టాపిక్. టిల్ దట్ టైమ్, గాడ్ బ్లెస్ యూ. అండ్ రేపు మనము ఢిల్లీలో మన 18th anniversary సెలబ్రేట్ చేస్తున్నాము. సో దానికి వెన్యూ చేంజ్ అయింది. ఇంతకుముందు త్యాగరాజ్ స్టేడియం ఉండే, కానీ త్యాగరాజ్ స్టేడియం గవర్నమెంట్ ఏదో ఫంక్షన్ వచ్చేసింది, సో వాళ్ళు క్యాన్సిల్ చేశారు. సో నౌ వీఆర్ డూయింగ్ ఇన్ తాల్కటోరా స్టేడియం. సో ఎవరెవరు ఢిల్లీ వస్తున్నారు, దయచేసి మీరు ఈ ముఖ్యమైన గమనిక మీరు నోట్ డౌన్ చేయండి. దట్ ద ఈవెంట్ నౌ ఈజ్ నాట్ ఇన్ త్యాగరాజ్ స్టేడియం, ఇట్ ఈస్ ఇన్ తాల్కటోరా స్టేడియం. దానికి ఫ్లయర్స్ కూడా వచ్చేసింది, ఆల్రెడీ గ్రూప్స్లో మనం షేర్ చేసాము. సో యూ ఆల్ ఆర్ వెల్కమ్. ఎవరెవరు వస్తున్నారు, చాలా వండర్ఫుల్ సెషన్స్ ఉంటాయి అక్కడ, చాలా కొత్త ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ డే క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది. 14th కంపెనీలో 4 teamsతో క్రికెట్ మ్యాచ్ ఉంది. మన IPL ఎలా ఉంది అట్లా IMCPL ఉంది మనది, ప్రీమియర్ లీగ్. సో దానికోసం కూడా మీరు అందరూ ఇన్వైటెడ్ ఉన్నారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు యూ మిస్టర్ కోటేశ్వరరావు గారు. గుడ్ IMC. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ మీ సెషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈ రోజు సెషన్ లో సక్సెస్ ఇన్ IMC బిజినెస్ చాలా అన్ని పాయింట్స్ 10 points అవి చెప్పారు. అవి నేను కూడా ఫాలో అవడం కోసం ప్రయత్నం చేస్తాను సార్, అవుతాం కూడా. సో మిగతా అందరూ ఎవరైతే ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యారో అందరూ కూడా ఈ 10 points ఫాలో అయితే ఆటోమేటిక్ గా ప్రజెంట్ అయితే కంపెనీ లాంచ్ చేసిందో న్యూ జిఆర్ఐ ఇన్కమ్ అది తీసుకోవచ్చు. దాని మీద కాన్సన్ట్రేషన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా దాంతో పాటు మన టైటిల్స్ ఏవైతే అనుకున్నామో ఆ టైటిల్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈరోజు సెషన్ చాలా అందరికీ చాలా యూస్ఫుల్ సెషన్, చాలా అందరూ అప్లికేషన్ చేసే సెషన్ ఇది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఏమేమి చేయాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలానే నిన్న ఎవరైనా యాక్టివిటీస్ చేసినట్టయితే, అలానే ఇంత మంచి Recording సెషన్ చేసిన stopped. సార్కి ఒకసారి గ్రాటిట్యూడ్ చెప్దాం మనం. అలానే నిన్న ఎవరైతే యాక్టివిటీస్ చేశారో ఒకసారి మీ హోమ్ మీటింగ్స్ అవ్వచ్చు, జూమ్ మీటింగ్స్ అవ్వచ్చు, ఇలా ఫీల్డ్ ఏమైనా వెళ్ళినట్టయితే ఆ ఫొటోస్ షేర్ చేయండి. ఇందులో చెప్తున్నాను, ఇవి చాలా ఇంపార్టెంట్. Healthy life with IMC.